అమ్మా నిహారిక, నిహారిక! ఏంటత్తయ్యా? కృష్ణ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఉదయాన్నే బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు. నేను మార్నింగ్ వాకింగ్ నుంచి వస్తుంటే ఎదురుపడ్డాడు. ఎక్కడికని అడిగేలోపే వెళ్లిపోయాడు. వాడేమన్నా చిన్నపిల్లాడా? ఎందుకు కంగారు పడతావు? వచ్చేస్తాళ్లే. పెళ్లి సమయం దగ్గర పడుతోంది. వాడలా బయట తిరగకూడదు. ఎందుకు టెన్షను? ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్తానుండండి. నేను వచ్చేసానన్నయ్య. ఈ బట్టలేంటి నాన్నా? కాకి బట్టలమ్మా. అదే ఎందుకు వేసుకున్నావని అడుగుతున్నాను. వేసుకోవాల్సి వచ్చింది. అంత అవసరమే వచ్చింది కృష్ణ. కృష్ణ, ముందు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని రా. తమ్ముడు సడన్ గా ఈ గెటప్ లోకి వచ్చాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ ముక్క నా నోట్లో నాంతుంది, నువ్వు అడిగేశావు. సడన్ గా ఈ అవతారంలోకి ఎందుకు వచ్చావో తొందరగా చెప్పు కృష్ణ. ఈ రోజు నుంచి నేను టాక్సీ వాళ్ళగా జాబ్ ని స్టార్ట్ చేశాను. బయట టాక్సీ కూడా ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి. అవునా? అవును, కృష్ణబాబు చెప్పింది నిజమేనండి. నువ్వు టాక్సీ నడుపుకోవాల్సిన అవసరం ఏంటన్నయ్య? బాబు, తమరు కృష్ణబాబు. మీ రేంజ్కి, మీరు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా? లేదు, కానీ చేయక తప్పడం లేదు. నీ మనసులో ఏదో ఉంది, అది నువ్వు చెప్పడం లేదు. ఎందుకులే నాన్న. అలా అంటావేంటి నాన్నా? నువ్వు మాకు తప్ప ఇంకెవరికి చెప్పుకుంటావు? అందరూ ఇంతలా అడుగుతున్నారు కదా, చెప్పు బావా. నీ వల్లనే నేను ఈరోజు టాక్సీ డ్రైవర్ గా మారాల్సి వచ్చింది. నా నిహారికని ఏమనద్దామని. రాధాకృష్ణ గారు, నేను జ్యువెలరీ షాప్ నుంచి వచ్చానండి. 20 లక్షలు పెట్టి కొన్నందుకు కాంప్లిమెంటరీగా ఏమైనా తీసుకొచ్చారా? మీరు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది సార్. బౌన్స్ ఎందుకు అవుతుంది? మీరు కరెక్ట్ గానే డిపాజిట్ చేశారా? మా సైడు ఎలాంటి మిస్టేకు లేదు, మీరే చెక్ చేసుకోండి. కోడిగుడ్డు మీద ఏకలు బీకే పెద్దోడు సిస్టర్కి 20 లక్షలు పెట్టి కొన్నాడంటే నాకప్పుడే అనుమానం వచ్చింది. నేను కూడా ముందు నమ్మలేదు. ఏదో షేర్ మార్కెట్ లో డబ్బొచ్చేసిందన్నాడు కదా అని నమ్మేశాను. రాధా గారు, కాస్త ముందు వెనక ఆలోచించి కొనాలి కదా. అన్నయ్య, అకౌంట్ లో డబ్బులు లేకుండా అలా ఎలా కొనేసారు? క్యాష్ డిపాజిట్ కాకుండా మీరెలా ఇచ్చారండి? వేదవతి గారి కుటుంబ సభ్యులంటే నమ్మకం సార్. మరి ఇప్పుడేం చేస్తారు? చేసేదేముంది, నెక్లెస్ తీసుకెళ్లిపోతాను. నేనివ్వను. ఇవ్వనంటే ఎలా కుదురుతుందమ్మా? ఏమండి, ఆయన ఇప్పుడు నా ఒంటి మీద నెక్లెస్ తీసుకువెళ్లిపోయాడంటే నాకు అవమానమండి. ఒక పని చేయండి, మీ అమ్మగారిని పిలిచి డబ్బు అడ్జస్ట్ చేయమని చెప్పండి. అదసలు జరిగే పనేనా? అడుగుతారా లేదా? తొందరగా ఏదో ఒకటి తెలుసండి, లేదు అంటే నేనే వేదవతి గారిని పిలిచి అడగాల్సి వస్తుంది. వదినా, ఎందుకు వచ్చిన గొడవ? తీసిచ్చేసేయ్. ప్రాణమైన వదులుతానేమో కాని ఇదైతే వదలను. వేదవతి గారు, వేదవతి గారు,
ఇప్పుడుంటుంది అసలు రచ్చ. ఏం జరిగింది? మీ పెద్దబ్బాయి మా షాపులో 20 lakhs పెట్టి డైమండ్ నెక్లెస్ కొని చెక్కు ఇచ్చారు. అదేమో బౌన్స్ అయింది. అత్తయ్య, ఇది నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను, తీసుకువెళ్ళిపోతాను అని అంటున్నారు. డబ్బులు చూసుకోకుండా అంత ఖరీదైంది ఎలా కొంటావురా? షేర్ మార్కెట్ నుంచి అమౌంట్ ఇంకా డిపాజిట్ కాలేదు నాన్న. ఏదో మిస్టేక్ జరిగింది. చిన్న పిల్లాడిలా మాట్లాడకండి సార్. మేమేదో మీ అమ్మగారి ముఖం చూసి ఇచ్చాం గానీ లేదంటే ఎలా ఇస్తాం? ఎంత అవమానంగా మాట్లాడుతున్నారో చూడండి. ఒక పని చేయండి, ఆ డబ్బులు మీరిచ్చేయండి. చెక్ తీసుకొచ్చి మొహాన కొట్టండి. మీ అబ్బాయి పరువు నిలబడుతుంది. మాతో మాట అయినా చెప్పాలి కదా. మీ ఇష్టారాజ్యంగా చేసేస్తే ఎలా? పెద్ద కోడలిగా అడుగుతున్నాను. నేను కూడా పెద్దరికంతోనే చెప్తున్నాను. మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తానులేమ్మా. డబ్బు తిరిగి ఇవ్వడం మ్యాటర్ కాదురా, దేనికైనా ఒక పద్ధతి ఉండాలి కదా. ఏదో పొరపాటున జరిగింది నాన్న. నువ్వు చేసిన పొరపాటుని నువ్వే సరిదిద్దుకోవాలి. ఈ అనుభవం మరోసారి గుణపాఠం కావాలి. ఇస్తారా ఇవ్వరా? కుదరదని చెప్పాను కదా. చూడండి, మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. డబ్బులైనా తీసుకొచ్చి ఇవ్వండి, లేక నెక్లెస్ అయినా తీసుకొచ్చి ఇవ్వండి. లేదంటే మీ మీద కేసు అవుతుంది. ఇంతకాలం నేను మిమ్మల్ని నోరు తెరిచి ఏమీ అడగలేదు. ఇప్పుడు ఆ షాపు వాడి ముందు మమ్మల్ని అవమానించి బాధ పెట్టారు. ఇది నాకు నచ్చలేదత్తయ్యా. అందరూ రండి, భోంచేద్దాం. అందరూ ఉన్నాం. రాధాకృష్ణ లావణ్యాలు రాలేదేంటి? పిలిచానత్తయ్య, రావడం లేదు. రాధా, లావణ్య, భోజనానికి రండి. భోంచేద్దాం, రండి, కూర్చోండి. మాకు ఆకలిగా లేదు, మేం తినం. మీరందరూ కడుపు నిండా తినండి. ఆల్రెడీ ఏమన్నా తిన్నారా అమ్మా? తిన్నాం మావయ్య. మీరెవ్వరూ చూడకుండా చికెన్ బిర్యానీలు, మటన్ ఫ్రైలు, చేపల పులుసులు అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని మా రూమ్ లో దాచుకుని మరీ తిన్నాం. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? నిజంగానే తిన్నారా పెద్దోడా? మరి నాకు పెట్టాలి కదా. బాబా, మేం చాలా బాధల్లో ఉన్నాం. దయచేసి పరాచకాలాడకు. అక్క మొగుడువని కూడా చూడను. ఏం చేస్తానో నాకే తెలీదు. డబ్బుల విషయం మనసులో పెట్టుకున్నారు అంతే కదా? అదే నేను నెక్లెస్ కి డబ్బు ఇచ్చుంటే తినుండేవారు కదా? అవును, మీరు ఆ షాప్ వాడి ముందు మా పరువు పోయేలా చేయకుండా డబ్బులిచ్చుంటే నిజంగానే అందరితో కలిసి తినుండేవాళ్లం. డబ్బులకి భోజనానికి సంబంధం ఏంటక్కా? ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు మాట్లాడుకో. అక్క, ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. అన్నం మీద అలకొద్దు, ముందు భోంచేయండి. నీకు అన్నీ బాగానే సాగుతున్నాయి కదా, నువ్వు ఇలాగే మాట్లాడతావు. మాట్లాడతానత్తయ్యా, మాట్లాడతాను. ఇలాంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఏ, మీకు నచ్చడం లేదా? కోపం వస్తుందా? నన్ను బయటికి గెంటేస్తారా? గెంటేయండి. దేహి అంటూ మీ ముందు పడుంటామని అస్సలు అనుకోకండి. మీ కొడుకు కోసమైతే 10 కార్లు కొనిస్తారా? ఒకరంటే ముద్దు, ఒకరంటే చేదా? ఎంత స్వార్థమత్తయ్య ఇది. అయినా మీరందరూ సిగ్గు లేకుండా భోజనం దగ్గరికి ఎలా వచ్చారు? వినండి, ఈ రోజు మాకు పట్టిన గతే రేపు మీకు కూడా పడుతుంది.
వేదవతి గారికి ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత దొరికిన కొడుకు, జాతకం కుదిరిన కోడలు, వాళ్ళిద్దరే ముఖ్యం. ఇంకెవ్వరూ అవసరం లేదు. లావణ్య, ఏంటి కొడతారా? కొట్టండి. చెయ్యి చేసుకోవడం మీకు అలవాటే కదా. పెద్ద కోడలంటే జాతకం కలిసినా కలవకపోయినా మీ తర్వాతి స్థానం ఈ పెద్ద కోడలదే. మేమేం తప్పు చేశామని మా మీద పక్షపాతం చూపిస్తున్నారు? అవని శ్రీకర్లలాగా మోసం చేసి దొంగ పెళ్లి చేసుకునొచ్చామా? లేదే. ఇంతకాలం మీ మీద ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు మీరు దాన్ని కోల్పోయారు. అమ్మా లావణ్య, ఇంతకాలం నేను మౌనంగా ఉన్నాను అంటే అది నా మంచితనం. ఇప్పుడు ప్రశ్నించానంటే అది నా హక్కు. అందుకే మనసులో ఉన్నదంతా బయట పెట్టాను. మనం మాత్రమే కాదు, అందరూ ఈరోజు అమ్మ వాళ్లతో సీరియస్ గానే మాట్లాడారు. రేపేం జరుగుతుందో చూడాలి. హక్కుల కోసం న్యాయంగా పోరాడినప్పుడు స్పందించాల్సిన వాళ్లు స్పందించకపోతే ఇలాగే తిరుగుబాటు మొదలవుతుంది. పెద్ద కోడలి తిరుగుబాటు కుటుంబానికి ఎంత నష్టమో పెద్దరికాన్ని సాగిస్తున్న వాళ్ళకి ఉదయానికల్లా అర్థమవుతుంది. అందర్నీ సమానంగా చూడనప్పుడు ఓ కోడలు అత్తతో పోరాడినా, ఓ కొడుకు తండ్రిని నిలదీసినా తప్పులేదు. చెప్పాలంటే మనం కాబట్టి ఇంతకాలం అణిగిమణిగున్నాం. ఇప్పటికీ నేను ఎమోషనల్ కాకపోతే నాకు విలువ ఉండదు. నేను ఇంకా ఇంకా చీప్ అయిపోతాను. నా బాధని అర్థం చేసుకుని మీ అమ్మ మనసు మార్చుకుని దారిలోకొస్తుంది. అందులో అనుమానమే లేదు. ఒకవేళ అమ్మా నాన్న మనసు మార్చుకోకపోతే, మనం కోరుకున్నట్టు జరగకపోతే? జరుగుతుంది. అలా కాకపోతే ఏం చేస్తావు లావణ్య? నా మనసు ఆల్రెడీ మంటలతో రగులుతోంది. మీ అమ్మ ఆ మంటల్ని ఆర్పకపోతే అవి ఈ కుటుంబానికి అంటుకుంటాయి. పచ్చని ఈ కుటుంబం ఒక్కసారిగా భగ్గుమంటుంది. మనం ఈ ఇంటితో, ఈ మనుషులతో బంధాన్ని తెంచుకొని బయటికి వెళ్లిపోవాల్సి వస్తుంది. విలువలేని చోట మనం ఉండాల్సిన అవసరం కూడా లేదు. బయటికి వెళ్లిపోదాం. బతకలేనంత గతిలేని వాళ్ళమైతే కాదు కదా. ఇక్కడికంటే స్వేచ్ఛగా బ్రతకొచ్చు. ఒకరి ఆజ్ఞలను ఆచరించాల్సిన అవసరం ఉండదు. ఒకరి శాసనాలకి భయపడనక్కర్లేదు. మన జీవితం మనదవుతుంది. ఇంతకాలం మనం ఏం కోల్పోయామో అది మళ్లీ తిరిగి వస్తుంది. ఈ రోజు 20 లక్షలు ఇవ్వనన్నవారు ఫ్యూచర్లో ఈ ఆస్తిలో వాటాలిస్తారా? సో రేపు బయటికి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉందాం. అల్లుడివైనా కొడుకులా చూసుకుంటూ వస్తున్నావు. బయట వారు మిమ్మల్ని బయటికి పంపేయండి అంటున్నా వాళ్ల మాటల్ని మేము లెక్క చేయలేదు. నా కొడుకులతో సమానంగానే చూస్తున్నాను. నువ్వు నీ భార్య బిడ్డలతో ఉంటున్నా నగ నట్ర చేయించకుండా మానేశావా? సమానంగానే చేయించాం. దీన్నే పక్షపాతం అంటారా? మీరు పుట్టేసరికి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఊరు కరువులో ఉంది. అయినా సరే మా రెక్కల కష్టంతో మేము ఈ స్థాయికి వచ్చాం. మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాం. ఈ రోజు మమ్మల్ని ఎదిరించి మాట్లాడతారా? ఎంత అన్యాయం రా ఇది! ఎంత అన్యాయం! మీ అందరికీ జరగాల్సినవన్నీ జరిగాయి. కృష్ణకి ఏం జరిగాయి? కృష్ణ మన ఇంటికొచ్చి ఎన్ని రోజులైంది? కృష్ణని మేమే కాలేజీలో చదివించాం. ఎంత డొనేషన్ కట్టాం? కృష్ణకి ఎంత డబ్బు పెట్టేశాం?
రే రాధా, రాధా లావణ్య ఆగమ్మా. అన్నయ్య వదిన ఆగండి. మన మాట వినకుండా ఎలా వెళ్ళిపోతున్నారో చూడండి. రెక్కలొచ్చిన పక్షులు గూటిలో ఉండవని అంటారు కదా, అది నిజమని నిరూపించడానికి పిల్లలు ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆపడం మనకి సాధ్యం కాదు వేద. అవని ఎక్కడికి? వాళ్ళని వెనక్కి తీసుకురమ్మని తన చూపుతో అర్థించింది. ఎందుకంటే ఈ సమయంలో అత్త వాళ్ళ వెంట పడలేదు. ఎవరికైనా ఈగో ఉంటుంది కదా, అది అడ్డొచ్చింది. నా మీద నమ్మకం ఉంచింది. నా ప్రయత్నం నేను చేస్తాను. అవని చెప్తే మాత్రం వింటారా? నాకు డౌటే. అసలే లావణ్య మొండి పట్టుదలతో ఉంది. వాళ్ళకి కావలసిన చెడుని చెప్తేనే వింటుంది. అది జరిగింది. ఆ రకంగా చెప్పాలని నీకు ఆ సమయంలో ఎందుకు అనిపించిందో గాని, నా కొడుకు కోడలు బయటికి వెళ్లిపోకుండా సమస్యకు పరిష్కారం చూపించా. అందుకు మాకు సంతోషంగా ఉంది. ఏదో ఒక ఉపాయంతో వాళ్ళని ఆపావమ్మా. నువ్వు ఆపకపోయుంటే ఈ క్షణం నేను వేద ఇలా ఉండేవాళ్ళం కాదమ్మా. మనశ్శాంతి లేకుండా పోయేది. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, ఏంటిది? వేళపాల లేదా తమరికి? మేడం గారి మీద అత్తమామలు అభినందనల వర్షం, పొగట్టల వర్షం కురిపించడం చూశాను. ఉన్నది ఉన్నట్టు చెప్తే వాళ్ళు బాధపడతారేమోనని ఆలోచించకుండా జరిగింది జరిగినట్టు చెప్పావు. శబాష్ బేబీ. బేబీనా? తొందరలోనే నాకు బేబీనిస్తావని గుర్తు చేస్తున్నాను. ఇంట్లో మీ పెళ్లి విషయం ఒక్కటే కాకుండా పక్క నుంచి ఇలాంటివి కూడా మొదలవుతున్నాయన్నమాట. ఇన్ని రోజులు ఇంటి పెద్ద కోడల్ని నా అవసరాలకి వాడుకున్నాను. ఈ రోజు ఆ టికెట్ బయటకి వెళ్లిపోయుంటే నేనే పెద్ద కోడలి స్థానానికి అర్హురాలనై ఉండేదాన్ని. నా బ్యాడ్ లక్. అవని చేసిన పని వల్ల తిరిగొచ్చేశారు. మిగిలిన వాళ్ళు ఎలాగైనా కొట్టుకు చావని. నీ పెళ్ళయ్యేంత వరకు మాత్రం నువ్వు అందరితో స్నేహంగానే ఉండు, సరేనా? సరే, ఉంటాను. జాగ్రత్త. సరే. ఇంత స్వార్థమా? లావణ్యక్క నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది. అలాంటి అక్క వెనక కూడా గొయ్యలు తవ్వుతున్నావు అంటే నువ్వు మామూలు మనిషివి కాదు. పెద్ద కొడల స్థానానికి నువ్వు ఏ రకంగా అర్హురాలివి అనుకుంటున్నావు? అది కలలో కూడా జరగదు. ఈ ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపోతావు గాని ఇంట్లో వాళ్ళెవ్వరూ వెళ్లరు. వెళ్ళనివ్వను కూడా. చీపురు పుల్లను కూడా బయటికి పోనివ్వను. నువ్వు వెళ్తానంటే మాత్రం నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. నేనెందుకు వెళ్తాను? పంపిస్తాను నిహారిక. రాజ మర్యాదలతో రెడ్ కార్పెట్ వేసి మరీ బయటికి పంపిస్తాను. అది నీ వల్ల కాదు, నా వల్లే అవుతుంది. అన్నపూర్ణాదేవి నాతోనే చేయిస్తుంది. నువ్వు బయటికి వెళ్ళడానికి దారిని నేనే వేస్తాను. మీ అమ్మ నాన్నలకి ఫోన్ చేసి అవని ఇలా అందని ఈ విషయం కూడా చెప్పు. పెళ్లికి సమయం దగ్గర పడుతుంది.
నీ కళ్ళ ముందే పూలదారిలో నడుస్తూ లోపలికి అడుగు పెడతాను. నన్ను బయటికి పంపించాలనుకునే దారిలో నిన్ను పంపిస్తాను. నాకు ఏ చిన్న అవకాశం దొరికినా నిన్ను శాశ్వతంగా గెంటేస్తాను అని అంటున్నాను. డైరీలో రాసుకో. ఖచ్చితంగా నాకు ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. బెదర్ బాగా టెన్షన్ లో ఉన్నారు. మంచి ఐటమ్ సాంగ్ పెట్టినా. ఏమొద్దు, నువ్వు తొందరగా పద. ఓకే బెదర్. నీ సంగతి తేల్చడానికే నేను పోలీసుల నుంచి తప్పించుకొని వస్తున్నాను. నిహారిక, ఈ రోజు నీ జాతకం బయటపడబోతుంది. నిహారిక, అమ్మా నిహారిక. ఏంటత్తయ్య? లావణ్య వాళ్ళు కనిపించట్లేదేంటి? ఏదో పనుందని బయటికి వెళ్లారు. సర్లే, నువ్వు బయలుదేరు. ఎక్కడికి? రేపు కృష్ణ పుట్టినరోజు కదా. ఎన్నో సంవత్సరాల తర్వాత వాడికి మేం చేసే మొదటి పుట్టినరోజు. అందుకే మనం వెళ్ళి షాపింగ్ చేసుకొద్దాం. సరే అత్తయ్య. నేను కూడా సరదాగా రావచ్చా? తమరేం అవసరం లేదు. వచ్చి వంకలు పెట్టడం తప్ప ఇంకేం చేస్తావ్? ఇంట్లో ఎవరూ లేరు కదా, నువ్వింట్లోనే ఉండు. సరే అత్తయ్య. కృష్ణకు కూడా ఫోన్ చేయమ్మా. ఫోన్ రూమ్ లో ఉంది. కృష్ణన్ రమ్మని చెప్పి నేను కూడా వచ్చేస్తాను. తొందరగా రామ్మా. అలాగే. నిహారిక రావడానికి టైం పడుతుందేమో. వెళ్ళి కాఫీ తీసుకుని రమ్మంటారా? ఏం అవసరం లేదులే. బెదర్. ఏంటి? ఏం లేదు, బండి ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు మాత్రం తెగ వరిగా కనిపిస్తున్నావు. ఏదైనా చేయకూడని పని చేసి వచ్చి నా బండి ఎక్కేవా ఏంటి? నా పర్సనల్ విషయాల గురించి నీకెందుకు? తొందరగా పోనివ్వు. నా డార్లింగ్ ఫోన్ చేస్తుంది. నీ పర్సనల్స్ నాకు అవసరమా? నా పిల్ల సార్. ఏ మీకు లేదా? పెళ్లిగానే అయిపోయిందా ఏంటి? అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. సంవత్సరం క్రితమే పెళ్ళయి దుబాయ్ వెళ్లిపోవాల్సిన వాణ్ణి, కానీ అది నన్ను మోసం చేసేసింది. అందుకే అమ్మాయిల్ని నమ్మకూడదు. సార్, నీ డార్లింగ్ అలాంటిది ఏంటుంది? నా డార్లింగ్ అలాంటిది కాదు సార్. చాలా మంచిది సార్. లిఫ్ట్ చేయరా బాబు. నేనైతే ఏ అమ్మాయిని నమ్మను సార్. ఇవి నిహారిక చెప్పులు. వీటిని చూశాక అయినా నిహారిక ఇక్కడికి వచ్చిందని మీకు అర్థమైందా అత్తయ్య? చెప్పులకే ఉంది. ఒకే రకమైన చెప్పులు చాలా మంది దగ్గర ఉంటాయి. గౌతమి గారి కూడా అయ్యుండొచ్చు కదా. అవని, ఇక్కడ దాకా వచ్చాక కూడా నువ్వెందుకు అనవసరమైన శ్రమ తీసుకుంటావు? లోపలికి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నువ్వు చెప్పింది నిజం కాకపోతే గనుక ఇక జీవితంలో నీ మాటలు మేము నమ్మలేము. అత్తయ్య, మనం షాపింగ్ కి రేపు వెళ్దామని చెప్పాను కదా, మరి మా ఇంటికి వచ్చారేంటి? మాతో షాపింగ్ కి రేపు వెళ్దాం అని చెప్పి ఏదో కొంపలు మునిగిపోయినట్టు అర్జెంటుగా కంగారుగా బయలుదేరొచ్చేసావు. మీ ఇంటికే అని ఎందుకు చెప్పలేదు? అంటే అది నువ్విక్కడికే వచ్చావని అవని చెప్తే మేము నమ్మలేదు.
అవనిని శ్రీకర్ని తిట్టుకుంటూ వచ్చాం. ఎందుకంటే మాకు నీ మీద అంత నమ్మకం ఉంది కాబట్టి. మా నమ్మకాన్ని వమ్ము చేశావు నువ్వు. వికాస్ లోపల ఉన్నాడా? వికాస్కి మీకు ఏమైనా జరిగిందా? వికాస్కి భయపడి నువ్వు హడావిడిగా ఇక్కడికొచ్చావా? అయితే అవని చెప్పింది నిజమే అన్నమాట. వికాస్ ద్వారా మనకేదో నిజం తెలిసిపోతుంది అన్నట్టు పరుగు పరుగున వచ్చింది. మన దగ్గర ఏదో దాస్తుందమ్మా. మాతో ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా ఎందుకు ఇక్కడికి వచ్చావు? అసలేం జరుగుతుంది చెప్పు నిహారిక. నిజం చెప్పకుండా ఇక్కడికి రావడం నేను చేసిన తప్పే అయి ఉండొచ్చు. కానీ మీకు నిజమేంటో తెలియాలి. మరి నువ్వెందుకు చెప్పలేదు? నీతో పాటు మేం కూడా వచ్చేవాళ్ళం కదా. రేపు కృష్ణ గారి పుట్టినరోజు బట్టలు కొనడానికి వెళ్తున్నాము. శుభమా అంటూ బయటికి వెళ్తున్నప్పుడు హాస్పిటల్ విషయాలు, ప్రమాద విషయాలు ఎందుకులే అని చెప్పలేదు. బాగా చలిగా ఉంది గౌతమి. చలి జ్వరం వచ్చేసినట్టుంది. పడుకోండి. చలి చలి. అమ్మో. డాక్టర్ వచ్చారు కదా, ఏమన్నారు? బాగా రెస్ట్ తీసుకోమన్నారు. మీకేం కాదులేండి అన్నయ్య గారు. పెళ్లికి సమయం దగ్గర పడుతుంది. ఇంతలో ఇలా జరగటం ఏంటో. అంతా మంచి జరుగుతుంది, మీరేం బాధపడకండి వదినా. ఏంటో నాకైతే అంతా అయోమయంగా ఉంది. ఇక్కడంతా ప్రత్యక్షంగానే కనబడుతోంది కదా. నిహారిక ఎందుకు అబద్ధం చెప్తుంది? సరే వదినా, మేము బయలుదేరుతాం. సరే వదినా, పదండి. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి అమ్మా. అలాగే అన్నయ్య గారు. శేఖర్ గారు జాగ్రత్త మీరు. పదండి. పద. అత్తయ్య వాళ్ళని నేను పంపించేసి వస్తాను. అలాగేనమ్మా. సరే రండి. నేను తీస్తానులే బాబా. ఇదిగో. హలో కిట్టు. రే, మంచి సౌండ్ పార్టీ బ్యాచ్ ఒకటి మాట్లాడుతోందిరా. డబ్బుల దగ్గర అస్సలు ఆలోచించరు. వాళ్ళు మత్తు పదార్థాలతో మత్తుగా మునిగి తేలితే చాలు. బయట పోలీస్ రైడింగ్ ఎక్కువ ఉంది కిట్టు, ఇబ్బంది పడతాం. రే, ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వైతే మాల్ సిద్ధం చెయ్యి. రేపు రెగ్యులర్ గా కలుసుకునే షాపింగ్ మాల్ దగ్గర కలుసుకుందాం. అర్థం చేసుకో కిట్టు. ఏయ్, పోలీసుల దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో ఈ కిట్టుగాడికి తెలుసు గానీ నేనైతే పార్టీకి మాల్ రెడీ అని చెప్తాను. నువ్వైతే మాల్ రెడీ చేసుకో. ఉంటాను మళ్ళా. సరే. ప్రవృత్తి ఏదైనా అసలు వృత్తిని మర్చిపోకూడదు. రేపు ఈ కృష్ణగాడి కలెక్షన్ ఒక రేంజ్ లో ఉంటుంది. రేపు ఫుల్ డే బయటికి వెళ్ళిపోయి ఫుల్ ఫోటోలు లేపేయాలి. పశువులు 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 పైసా పశువులు. ఏంటవని
ఇంకా నిద్రపోలేదా? నువ్వు ఆ నిహారిక ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారో అర్థం కాక నిద్ర రావడం లేదు. మాలంటున్నావేంటి? అదా, ఫ్రెండ్ ని షాపింగ్ మాల్ దగ్గరికి రమ్మన్నాను. కొడుకు సోమరిపోతూ సంస్కారం తెలియని వాడైనా తల్లిదండ్రులు తట్టుకుంటారు. మత్తు పదార్థాలు అమ్మేవాడని తెలిస్తే తల్లిదండ్రులు భరించలేరు. ఎవరి గురించి మాట్లాడుతున్నా? అంతా విన్నాను. ఆస్కార్ పర్ఫార్మెన్స్ లో వద్దు. నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది. నీ వలన అత్తయ్య ప్రాణాలకు ఎప్పుడు ప్రమాదం కలుగుతుందోనని. మీ అన్నయ్యలా మీ తమ్ముడ్లా నువ్వు కూడా గౌరవంగా బతుకు బావా. 25 ఏళ్ళు ఒకలా పెరిగాం. ఇప్పుడు మరోలా బతకాలంటే కష్టంగా ఉంది. అయినా నువ్వు నాకు బుద్ధులు చెప్పకు. నీ పని నువ్వు చూసుకో. లేదంటే నీ బుద్ధులు ఆ దద్దమ్మకి చెప్పుకో. ఎవరినంటున్నావు? ఇంకెవరి గురించి? శ్రీకర్ గురించి. నీ కొంగుచాటు మొగుడు గురించి. ఎంతసేపు నీ చుట్టూరు తిరగడం తప్ప దేనికి పనికిరాడు. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి అవని 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 అంటూ అదే జపం. ఇదిగే మగాడంటే అలా ఉండకూడదు. అలా ఉన్నవాణ్ణి ఏమంటారో తెలుసా? ఆ డంగ్. బావా, మేమంతా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఎదురు చూస్తున్నాం. త్వరగా రా నాన్నా. ఈ పాటికి మన మాటకి రెస్పాన్స్ రావాలే. ఎవరిని వెళ్ళి చూసిరండి. నేను వెళ్తా. ఈ ఫ్లవర్ ఇచ్చి అందరికంటే ముందు నేనే విషయం చెప్తా. కృష్ణబాబు, 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 కృష్ణబాబు. అవును, నిహారిక కూడా కనిపించట్లేదేంటి? అదే కదా, ఇన్నిసార్లు పిలిచినందుకు నిహారికైనా ఈ పాటికి రావాలి కదా. పెద్దిరాజు అన్నయ్య వెళ్ళినా రెస్పాన్స్ లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అత్తయ్య గారు, మామయ్య గారు, కృష్ణ కనిపించడం లేదండి. బావా, రూమ్ లో మంచిగా వెతికావా? నా కళ్ళ గురించి నీకు తెలీదా? నావి ఎక్స్రే కళ్ళు. నా నుంచి ఎవడూ తప్పించుకోలేడు. పైనున్న బ్లాక్ అంతా వెతికేశాను. లాన్లో ఉన్నాడేమో చూద్దాం. కృష్ణబాబు. పెద్దిరాజు గారు, కృష్ణ గురించి వెతకండి. కృష్ణ ఇంట్లో లేడు. గుడిగాని వెళ్ళాడా? గుడికి వెళ్ళలేదు. మరెక్కడికెళ్ళాడమ్మా? తెలీదు. నీతో చెప్పకుండా వెళ్ళడు కదా. అలా వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంత నిగూఢంగా మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలిస్తే ఉన్నది ఉన్నట్టు ఓపెన్ గా చెప్పు. కృష్ణ గారు ఇంట్లో నుంచి పూర్తిగా వెళ్లిపోయారు అని నా అనుమానం. ఇంట్లో నుంచి ఎందుకు వెళ్తాడు? ఎందుకలా మాట్లాడుతున్నావు? తన మనసు బాధపడే మాటలు ఎవరైనా అంటేనే తప్ప కృష్ణ బయటికి వెళ్లిపోవాలని అనుకోడు. ఎవరైనా ఏమన్నా అన్నారా? కృష్ణ గారిని అనాల్సిన అవసరం ఎవరికో ఎందుకుంటుంది? ఈ అవనికి తప్ప. అవని ఏం చేసింది? అవని వల్లే కృష్ణ బయటికి వెళ్లిపోయాడు. అవని ఎందుకంటున్నావు? ఎందుకంటే అవని రాత్రి కృష్ణను కొట్టింది. కృష్ణను కొట్టిందా? అవును. అబద్ధం. నిజం. నేను కళ్ళారా చూశాను. ఏమండి, ఏంటి వేద? అందరూ ఇలా కూర్చుని బాధపడితే వాడొస్తాడా? ఏదో ఒక ఆలోచన చెయ్యండి. ఇలాంటి విషయాల్లో పోలీసులకు ఫోన్ చేసి చెప్పడమే మంచిదని నా అభిప్రాయం. అలా చేస్తే అల్లరైపోతామయ్యా. కృష్ణని పెంచిన నాగయ్య వాళ్ళకు కూడా ఫోన్ చేశాం. వాళ్ళు కూడా రాలేదని చెప్పారు.
మరి తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? ఏ పేకాట క్లబ్ లోనూ దూరుండడు కదా. అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. నా తమ్ముడికి అలాంటి బుద్ధులు లేవు. ఇంతకీ ఈరోజు బర్త్డే ఉన్నట్టా లేనట్టా? బర్త్డే సామాన్లు కూడా తెప్పించేశాం. కృష్ణ కనపడకుండా పోయినందుకు బాధపడుతున్నావని ఇంతసేపు అనుకున్నాను. సామానుకు పెట్టిన డబ్బు వేస్ట్ అయిపోతుందనా నీ బాధంతా? డబ్బుదేముందన్నయ్య, మనిషి ముఖ్యం. నువ్వేం మాట్లాడవేంటి నిహారిక? ఏం మాట్లాడమంటారు పెద్దిరాజు గారు? ఏదో ఒకటి మాట్లాడు, మేమందరం మాట్లాడినట్టు. గుండెంతా భారమైపోయింది. కృష్ణ ఏమై ఉంటాడని భయం పట్టుకుంది. అందుకే మౌనంగా ఉన్నాను. నా సలహా ఏంటి అంటే, మనం మాట్లాడుకునే బదులు అవనికి ఫోన్ చేసి ప్రయత్నం ఎంతవరకు వచ్చిందో అడగడం మంచిది. నువ్వు చేయనన్నా? తొందరగా చేయండి మామయ్య. నా మనసులో లేదు. కృష్ణ వచ్చే వరకు మంచినీళ్లు కూడా ముట్టలేను. ఎందుకు ముడతావు? ఇందాక జ్యూస్ తాగావు కదా. చెప్పండి మావయ్య. కృష్ణ జాడ ఏమైనా తెలిసిందా? కృష్ణ బావని వెతికే ప్రయత్నంలోనే ఉన్నాను మావయ్య. నిజంగానే ఆ పని మీదే ఉన్నావా? బయట బలాదూర్లు ఏమైనా తిరుగుతున్నావా? నువ్వు కూడా నాతో రావాల్సింది మరి. నువ్వు చేసిన తప్పు నువ్వే సరిదిద్దుకోవాలి. నా తమ్ముడితో రాకపోతే నీ పరిస్థితి ఏంటో అమ్మ చెప్పిందిగా, మర్చిపోకు. కృష్ణతో వస్తే ఈ ఇంట్లోకి అడుగు పెడతావు, లేదంటే మీ అక్క దగ్గరికే పోతావు. ఏవండో ఎవని గారు, వినిపించిందా? వినిపించిందన్నయ్య. నువ్వు మాత్రం కృష్ణ కనిపించిన వెంటనే ఫోన్ చెయ్యి. మేం బర్త్డే ఏర్పాట్లు చేసుకుంటాం. కృష్ణకు ఏదైనా అయినా, కృష్ణ పొరపాటున ఏదైనా చేసుకున్నా కూడా నీ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుందావని. మరో వారం రోజుల్లో పెళ్ళుండగా ఈ సమయంలో ఇలా జరగడం ఏంటి? పెద్దిరాజు, మీరు అనుమానించింది నిజమే సార్. రాత్రి మా బావ ఫ్రెండ్స్తో మాట్లాడడం నేను విన్నాను. నేను తప్పుని వెనకేసుకురాను, అలాగని సమర్థించను. అయితే తన దగ్గర మత్తు పదార్థాలు లాంటివి దొరకలేదు కాబట్టి మరోసారి అలా జరగకుండా నేను చూసుకుంటాను సార్. తనిప్పుడు బస్తీలో ఉండి చిన్న చిన్న దొంగతనాలు చేసే కిట్టు కాదు, వేదవతి గారి వారసుడు కృష్ణ. ఈ విషయం అత్తకి తెలిస్తే ఆమె గుండె ఆగిపోతుంది. పరువు గల కుటుంబ గౌరవం రోడ్డున పడిందంటే తట్టుకోలేరు. 25 ఏళ్ల తర్వాత వచ్చిన కొడుక్కి సంపాదన లేకపోయినా తట్టుకుంటారు, సంస్కారంలో తక్కువైనా తట్టుకుంటారు. చేయకూడని నేరాలు చేస్తున్నాడని తెలిసిందంటే వాళ్ళు తట్టుకోలేరు. ఈరోజు తన పుట్టినరోజు, అందరూ ఎదురు చూస్తున్నారు. మీ కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాను. మా బావని వదిలేండి సార్. ఆడపిల్లవి, కుటుంబం గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు, ఈ రకంగా ప్రాధేయపడుతున్నావు. నీ మంచిదనం చూసి నీకు సహాయం చేయాలి అనిపిస్తుంది. నీకోసం నీ హామీ మీద వాణ్ణి వదిలిపెడతాను. కృష్ణ, ఏమైపోయావు? ఏం చేసుకుంటావోనని మేమెంత కంగారు పడిపోయావో తెలుసా? నువ్వేం చేసుకోవనే నమ్మకం నాకుందనుకో. పెద్దవారు కదా, కొంచెం భయపడ్డారు. జరిగిందంతా తెలిసింది. అవనికి నీకు గొడవ జరిగితే అమ్మా నాన్నలకి చెప్పాలి కాని బయటికి వెళ్ళిపోవడమేంట్రా? నువ్వొచ్చే వరకు నా మనసులో లేదు. నువ్వు ఈ పూట కనపడకపోయుంటే అవని ఇంటి నుంచి బయటికి పోయుండేది. నీ గురించే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని బయలుదేరాం. మేము అక్కడి నుంచి వస్తున్నాం మావయ్య.
ఇదేంటి పుసుకుమని చెప్పేసింది? పోలీస్ స్టేషన్ నుంచి రావడం ఏంటి? ఆ, అదా అది సాగదీకు, చెప్పు. ట్యాంక్ బండి దగ్గర పోలీస్ స్టేషన్ ఉంది కదా, బావా అక్కడికి దగ్గరలో కూర్చుని ఉన్నాడు. అవునవును, మనసు బాలేక ప్రశాంతంగా ఉంటుందని అక్కడికి వెళ్ళిపోయాను. అవనొచ్చి నన్ను చాలా రిక్వెస్ట్ చేసింది. మీరందరూ బాధపడతారని చెప్పింది. అందుకే వచ్చేసాను. నా కొడుకుని నువ్వు చాలా బాధ పెట్టావు. ఇంకొకసారి ఇలా చేసావంటే బాగుండదు. నువ్వు నన్ను ఏదో అన్నావంట కదా అన్నయ్య. ఏం లేదు తమ్ముడు, ఏదో నోరు జారాను. ఇక ఆ విషయం గురించి మళ్ళీ తవ్వుకోవద్దే. ఇదిగో అవునండి కూడా ఎవరు ఏమనకండి. ఇక్కడితో ఈ గొడవలన్నీ ఆపేద్దాం. కృష్ణ, నువ్వు ఫ్రెష్ అప్ అయి త్వరగా రా, కేక్ కట్ చేద్దాం. సరేనమ్మా, వెళ్ళన్నయ్య. ఇంకొకసారి నా కొడుకునేమైనా అనాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి. నేనింకా కమ్ కహా అనుకున్నాను. అలాంటివన్నీ తర్వాత చూద్దాం. సరే సరే, ముందు ముద్దిచ్చే, ఇప్పటికి దాంతో సరిపెట్టుకుంటాను. మహాతల్లి వచ్చేసింది. ఏం చేస్తున్నారు? అదే కంట్లో ఎలక పడితే, చిచి నలక పడితే నిహారిక తీస్తోంది, అంతే కదా. పెళ్లికి ముందు కక్కుర్తి పనులు వద్దని పెద్దలు వార్నింగ్ ఇచ్చారు, మర్చిపోయారా? చిచి, మేము అలాంటిదేం చేసుకోవడం లేదు. ఎందుకు నువ్వెందుకు వచ్చావు? అందరూ వెయిటింగ్. అత్త తీసుకురమ్మని పంపించింది. నడవండి నడవండి. నాకు వెనకాల కూడా కళ్ళున్నాయి. పిచ్చి వేషాలు వేయకుండా పదండి. అవును కృష్ణ, మన ఇంట్లో జరగవలసిన ముఖ్యమైన శుభకార్యం అదొక్కటే. ఈ పుట్టినరోజు వేడుక అందరం కలిసి జరుపుకున్నట్టే నీ పెళ్లి కూడా అందరం ఇంతే సంతోషంగా జరుపుకోవాలి. పెళ్లి చేసిన తర్వాత మీ బాధ్యత వదులుతుంది. ఆ తర్వాత మీ బాధ్యతలను నేను మొయ్యాలి. అంతే కదా అత్తయ్య? అంతే కదమ్మా. ఆ రోజు కోసమే కదమ్మా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అమ్మా, మీ అందరికీ నేనొక విషయం చెప్పాలి. చెప్పు నాన్నా. నేను నిహారికను నేను చెప్పేది విన్నాక మీరెవరు కంగారు పడకండి. ఏంటో చెప్పు కృష్ణ. నేను నిహారికను పెళ్లి చేసుకోను. నిన్నటి వరకు నిహారిక వెనుక తోకలా తిరిగిన వాడివి ఇప్పుడు సడన్ గా ఏమైంది నీకు? ఈ వంశానికి సరిపడ జాతకం కలిగిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని అత్తయ్య గారు మొదట్నుంచి ప్రయత్నాలు కాదు, యుద్ధాలు చేసుకుంటూ వస్తున్నారు తెలుసా? అవును తమ్ముడు, పెద్దోడేమో లావణ్యని, చిన్నోడేమో అవనిని చేసుకుని వచ్చేశారు. అమ్మ నీ మీదే ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు ఇష్టం లేదంటే అటు నిహారిక ఏమైపోతుంది, ఇటు మన కుటుంబ పరువు ఏమైపోతుంది ఆలోచించు. నేను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. అన్నయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడంటే అవని ఏదో చేసుంటుంది. ఎందుకురా అందరూ ఇలా చేస్తున్నారు? జాతకం కలిసిన కోడలు దొరకడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు. దొరికిన తర్వాత పెళ్లి చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు.
మరో 4 రోజుల్లో పెళ్ళుందని సంబరపడిపోయావు. ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళొద్దు అంటే నలుగురిలో మేము తలెత్తుకోవాలా వద్దా? 10 మందికి సమాధానం చెప్పుకోగలవా? అసలు నువ్వు ఎందుకు వద్దంటున్నావో కారణం చెప్పు. నేను చెప్పలేను. చెప్పలేను అని అంటే ఎలా బావా? ఇదేమైనా చిన్నపిల్లల బొమ్మల పిల్ల అనుకున్నావా? వేదవతి అత్తయ్య తన బాధ్యతను మరో తరానికి అందించబోతున్న శుభకార్యం. లోక కళ్యాణం కోసం జరుగుతున్న కళ్యాణం ఇది. సడన్ గా నీ ఇష్టం వచ్చినట్టు చెప్తే మేమంతా ఏమైపోవాలి? నేనంటే ఇష్టమన్నా, మొదటి చూపులోనే ప్రేమించానన్నా, పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని నాకంటే ఎక్కువ నువ్వే ఆరాటపడ్డావు. ఇప్పుడు సడన్ గా ఏమైంది కృష్ణ? ఉదయం నుంచి అవని వల్లనే ఇబ్బంది పడ్డావు. ఇప్పుడు నీ వల్ల ఇబ్బంది పడుతున్నావు. నా పుట్టినరోజు వేడుకను ఇంత ఘనంగా జరిపించినందుకు నేను చాలా హ్యాపీ. కానీ నిహారికతో పెళ్లికి మాత్రం నేను సిద్ధంగా లేను. మిమ్మల్ని బాధ పెట్టినందుకు అందరూ నన్ను క్షమించండి. బర్త్డే లేదు, ఏమీ లేదు. కృష్ణ 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 అయ్యో దేవుడా! తలుపు ఎందుకేసా? ఆ మాత్రం అర్థం కానంత చిన్న పిల్లాడివా? విశ్వామిత్రుడి ముందు మేనకల ఎందుకు ఈ పనులు? కాబోయే వాళ్ళం కదా, తప్పేముంది? నేను చేసుకుని చెప్పాను కదా. నేనంటే సడన్ గా ఎందుకు ఇష్టం లేకుండా పోయిందో, పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదు అని నేను అడగను. ఎందుకంటే ఏదో బలమైన కారణం ఉండుంటుంది. బట్ నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఇంతకు ముందు నువ్వు అడుగుతుంటే నేను వద్దు వద్దు అని అన్నది ఇప్పుడిద్దామని వచ్చాను. నిహారిక నీ సొంతం, ఏం చేసుకుంటావో చేసుకో. నాకే వద్దు. ఓరి నాయనో! చెయ్యేసి చెప్పు బావా, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న భాషలో కృష్ణ డేంజర్ బెల్ మోగింది. జన్మమెత్తితిరా, అనుభవించితిరా బ్రతుకు సమరంలో. చేసుకున్న భాషలో చెరిగిపోవని మరచిపోవని చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న భాషలో చెరిగిపోవని మరచిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు బావా. కృష్ణను భయపెట్టింది నువ్వేనని క్లియర్ గా అర్థమవుతుంది. నీకు పెద్ద ట్విస్ట్ ఇస్తా.
దగ్గర నుంచి కూడా ఇలాగే తప్పించుకొని వెళ్ళిపోతున్నాడత్తయ్య. నాకు చాలా బాధగా ఉంది. మా అమ్మా నాన్నల కంటే మిమ్మల్ని నేను ఎక్కువ అనుకుంటున్నాను. అందుకే పెళ్లికి ముందు ఇన్ని నెలలు ఇక్కడే ఉండిపోయాను. నేను ఇష్టపడిన శ్రీకర్ నాకు దక్కకపోయినా మీ ఇంటికి జాతకం కుదిరిన కోడలు దొరకాలని కృష్ణతో పెళ్లికి మనసుని సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు కృష్ణ అలా ప్రవర్తిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. బాధపడకమ్మా, అన్నపూర్ణాదేవి మనకి న్యాయం చేస్తుంది. కొంచెం ఓపిక పట్టు. మీరేం అనుకోను అంటే నేను మీకు మాట చెప్తాను. చెప్పమ్మా. మన ఇంట్లో జరిగే కొన్ని విషయాల వెనక అవని ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయాల్లో అవని హస్తం 100% ఉంటుంది. మా నిశ్చితార్థం జరిగినప్పుడు అవని చేతుల మీదుగా ఉంగరాలను ఎందుకు తీసుకున్నాను అని అనుకున్నారు? అవని మా పెళ్లికి అడ్డం పడకుండా ఉంటుందని. అయినా సరే ఇప్పుడు అడ్డం పడిపోయింది. కృష్ణగారు అలా ప్రవర్తించడానికి కారణం అవని అని నా మనసు చెప్తుంది. అవని అలా ఎందుకు చేస్తుందమ్మా? నువ్వు పొరపాటు పడుతున్నావు. నేనేం పొరపాటు పడ్డం లేదు మామయ్య గారు. జరుగుతున్నవన్నీ గమనించి ఒక అభిప్రాయానికి వచ్చాను కాబట్టి ఇలా చెప్తున్నాను. కృష్ణ మనసు మారాలన్నా మా పెళ్లి జరగాలన్నా మీరొక పని చెయ్యాలి. ఏంటమ్మా అది? ఆ విధంగా చెయ్యండి అత్తయ్య. నా మాట కాదనకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, ఏంటమ్మా ఇది? మనకి అంతకు మించి వేరే దారి లేదు. దయచేసి నా కోసం ఈ ప్రయత్నం చేయండి అత్తయ్య. సరేనమ్మా. వాళ్ళ గొడవలు మీకు అనవసరం. వాళ్ళ బాధలేవో వాళ్ళు పడతారు. నువ్వు నీ మొగుడు అన్ని నెత్తి మీద వేసుకోకండి. అలా అంటావేంటక్కా? మరి ఏమనమంటావు? పెళ్ళైన దగ్గర నుంచి అసలు మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారా? ఓ సినిమా ఉందా, షికారుందా, ఓ హనీమూన్ ఉందా? ఇంటిని ఉద్ధరించేయాలని ఇంటి మనుషుల్ని పట్టుకొని వేలాడుతున్నారు. ఉమ్మడి కుటుంబం నుంచి ఒక జంట బయటకొస్తే కుటుంబం ముక్కలు కావడానికి అది పునాదవుతుందని నాకు తెలుసు. కలిసుండి సంతోషంగా లేకుండా ఉండడం కన్నా విడిపోయి ఆనందంగా ఉండడమే మంచిది కదా. కలిసి ఉంటే కలదు సుఖం అనేది ఒకప్పటి మాటవని. ఇప్పుడు మందలా అందరూ ఒకే దగ్గరుంటే రోజుకొక గొడవ, పూటకో పంచాయతీ తప్ప ఇంకేమీ ఉండదు. నువ్విదంతా నా మీద ప్రేమతో చెప్తున్నావు, కాదండం లేదక్కా. కానీ చూస్తూ చూస్తూ పాము పడగ కింద నా కుటుంబాన్ని నేను ఎలా వదిలి వెళ్తాను? ఏ ఒక్కరికి ఏం జరిగినా నేను తట్టుకోలేనక్కా. నా అత్త కుటుంబం నాకు ప్రాణం. నీ త్యాగాలకు ఏదో ఒక రోజున నీ నెత్తిన పాలు పోస్తారని అనుకుంటున్నావేమో. అది కలలో కూడా జరగదు. ఇప్పుడు నువ్వు ఆ ఇద్దరు పెళ్లి జరిపించాక రేపు వాడు దొంగ అని తెలిసిందంటే నీకీ విషయం ముందే తెలిసి మాకెందుకు చెప్పలేదు అని నిన్నే ఆడిపోసుకుంటారు. ఇది మాత్రం పక్కాగా జరుగుతుంది చూడు. అలా అని కృష్ణబాబు గురించి ఇప్పుడు నిజాలు చెప్పలేను కదక్కా. నన్ను అడిగితే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మంచిది. ఇప్పుడు నిజం దాచి మంచి దానివి అనిపించుకున్నా అప్పుడు నిజం బయటపడి చెడైపోతాం. నీ ఇష్టం అవ్వని బాగా ఆలోచించుకో. ఆలోచిస్తానక్కా. నా అత్త కుటుంబం కోసం ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. నిహారిక, ఏంటి వసంత గారు?
ఒక సామెత చెప్తాను, నువ్వేమనుకో కదా. ఇంతకు ముందు మీరు ఎన్ని అనలేదు, నేను ఎన్ని పడలేదు. అనుకునేదేముందిలే, చెప్పండి. గుడ్డి కన్ను మూసినా ఒకటే, తెరిచినా ఒకటే అంటారు. ఇప్పుడు అలా ఉంది నీ పరిస్థితి. అంత మాట నేసావేంటొదినా? నిహారిక జాతకం గుడ్డి కన్ను ఎలా అవుతుంది? మనెవ్వరికీ లేని జాతకం. అలాంటి జాతకం నాకుండుంటే నేను అందరితో నీరాజనాలు అందుకునేదాన్ని. నీకుండుంటే నువ్వు జేజేలు అందుకునేదానివి. అవనికుండుంటే అసలు మామూలుగా ఉండేది కాదు, రెచ్చిపోయుండేది. ఘట్టమనేని వేదవతి గారికి సరిసమానమైన జాతకంలో పుట్టడం అంటే అదేమన్నా చిన్న విషయమా? బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, వజ్రాయుధం అంతటి పవర్ఫుల్. నాది తప్పుడు జాతకం అని తెలిసిందంటే వీళ్ళందరి గుండె ఆగిపోతుందేమో. నిహారిక, ఏంటి రాజుగారు? నీ జాతకంలో అయితే ఏ తేడాలు లేవుగా? రాజుగారు, నీ మీద ఇంకేం స్కెచ్ వేస్తుందో, ఇంకేం స్క్రిప్ట్ రాస్తుందో మీ పెళ్లి బాధ్యత అవని తీసుకుంటుందంటే నాకైతే నమ్మకం లేదు. పైగా కృష్ణ అందరి ముందు నిన్ను పెళ్లి చేసుకోనుగాక పెళ్లి చేసుకోను అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు కాబట్టి ఇప్పుడు అవని చెప్పినా వినడు అని నా ఫీలింగ్. నన్ను అడిగితే నీ టాలెంట్ ఉపయోగించి కృష్ణ సైడ్ నుంచి నరుక్కు రావడమే మంచిది. ఆడది తలుచుకుంటే ఎంతటి మగాడైనా లొంగుతాడు అంటారు. ఆఫ్టర్ ఆల్ కృష్ణన్ నువ్వు లొంగ తీసుకోలేకపోతున్నావంటే షేమ్ షేమ్ షేమ్. నా ప్రయత్నం నేను చేశాను రాజుగారు. నేను దగ్గరికి వెళ్తుంటే తను దూరం జరుగుతున్నాడు. మరో రకంగా ప్రయత్నం చేయి నిహారిక. కృష్ణ కూడా బయట నుంచొచ్చి రూమ్ లోనే ఉన్నాడు కదా, వెళ్ళు. నాకు పనుంది, నేను బయటికి వెళ్తాను. ఇందాకే బయట పనుందని వెళ్ళావు కదా. ఇప్పుడు మరో పని ఉంది. ఇంతటి అందానికి దూరంగా ఉండాలని నీకెలా అనిపిస్తుంది? దూరంగా ఉండడం ఇంకెంత నరకమో నాకు తెలుస్తోంది. నీకేం తెలుసు? ఇదంతా ఆవుని పెట్టిన ఫిట్టింగు. నేనేమో అన్ని కంట్రోల్ చేసుకొని ఉండేదాన్ని, నువ్వేమో నన్ను డిస్టర్బ్ చేసి వదిలేశావు. ఇది నీకు న్యాయమా కృష్ణ? ఇదిగో, నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నాకు దగ్గర కాలేవు. నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావో నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నేను నీకు చాలా విషయాల్లో కోఆపరేట్ చేసుకుంటూ వస్తున్నాను. అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని ఎందుకన్నావో నాకు తెలిసిపోయింది. ఏం తెలిసింది? నువ్వు నిజం చెప్పడం లేదు అని అవనిని అడిగాను. అవని పోలీస్ స్టేషన్ విషయం చెప్పేసింది. చెప్పేసిందా? అవును, అంతా చెప్పేసింది. నేను డ్రగ్స్ కేసులో దొరికిన విషయం కూడా చెప్పేసిందా? చెప్పేసింది. నన్ను ఆ కేసులోంచి బయటికి విడిపించడానికి నిన్ను పెళ్లి చేసుకోకూడదని కండిషన్ కూడా పెట్టింది. అది కూడా చెప్పేసిందా? ఓ విషయం కూడా చెప్పింది. నా దగ్గరేమో జరిగిన విషయాలు ఎవరితోనూ చెప్పొద్దంది. ఎవరితోనూ చెప్పొద్దని నాతో కూడా చెప్పింది. అలాంటప్పుడు నీతో ఎందుకు చెప్పింది? ఎందుకు ఇలా చేసింది? వెంటనే అవని దగ్గరికి వెళ్ళి 4 కడిగేస్తాను. అయిపోయింది. అవని చెప్పలేదు కృష్ణ. ఆ అవని నాతో ఏ విషయమూ చెప్పలేదు. ఎందుకు నువ్వు సడన్ గా మారిపోయావని నేను చీకట్లో రాయి వేశాను. నువ్వు నిజాలన్నీ చెప్పేశావు. నువ్వు మామూలు దాన్ని కాదు. అవును, నేను మామూలు దాన్ని కాదు. అందుకే అలాంటి భావనే మీకు కలిగుంటే మాత్రం మీరు ఊహించింది నిజమే.
భరించలేని బాధని దిగమింగుకోవడం కంటే విషం మింగడం మంచిది. అందుకే మీ కళ్ళ ముందే ఈ విషం తాగేస్తాను. ఇక నేను సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. ఏంటమ్మా ఈ మాటలు? నాకు ఇంతకు మించి వేరే మార్గమే కనిపించడం లేదత్తయ్య. ఎందుకంటే పెళ్లి జరగకపోతే నేను వెనక్కి వెళ్ళలేను. నా బంధువులకి, నా ఫ్రెండ్స్ కి నా మొహం చూపించుకోలేను. నా పెళ్లి జరగకపోతే నా పేరెంట్స్ ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళ చావులను చూడడానికి, అవమానాలను భరించడానికైతే నేనెందుకు బతుకుండాలత్తయ్య? అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నేను ఎవ్వరికీ ఇబ్బందిగా ఉండదలుచుకోలేదు. అందుకే మీ ముందే తాగేస్తాను. నిహారిక నిహారిక, ఏమండి? వేదా, అయ్యో, నిహారిక ఆగమ్మా. ఏంటమ్మా ఇది? వదలు, వదలండి. ఆగమ్మా. నిహారిక, వదలండి అత్తయ్య. నేను చెప్పేది వినమ్మా. నిహారిక, నిహారిక, ఏంటమ్మా ఈ పిచ్చి పని? ఆపమ్మా. పిచ్చిదాన్ని అయిపోయేలా ఉన్నాను మామయ్య. అమ్మ నిహారిక, నీలో ఈ యాంగిల్ నేను అస్సలు ఊహించలేదు. వద్దమ్మా నిహారిక, నేను ప్రశాంతంగా చాపనివ్వండి. అమ్మా, నిహారిక. నిహారిక. నన్నెందుకు కాపాడారు అత్తయ్య? నన్ను చావనివ్వాల్సింది. మీరు నా మీద పెట్టిన బాధ్యత గురించి నేను ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఆహా, ఈ సీనుకు నిహారిక సంపూర్ణ న్యాయం చేసింది. అన్ని విధాలుగా మాకు సరిపోయే కోడలివి నువ్వు. నిన్నెలా వదిలేస్తావమ్మా? అవని మీద బాధ్యత పెట్టాం కదా. అవని కృష్ణ మనసుని మారుస్తుంది. నువ్వేం బాధపడకు. మరోసారి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. సరే అత్తయ్య. ఎక్కడున్నా ఇవెందుకు? వీటిని విజయం సాధించిన వారి మీద గాని లేదా వీరస్వర్గం పొందిన వారి మీద గాని చల్లుతారు. అందుకే నీకు పూలాభిషేకం చేయడానికి తీసుకొచ్చాను. విజయము వీర స్వర్గమా? నాకేం అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను. 5 నిమిషాలు ఆగు. ముందు ఒక సాంగ్ వేసుకోవాలి. అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిన్ను కీర్తించి పులకించింది ఈ జనదాత్రి. అభినేత్రి అభినయ నేత్రి
చాలు చాలు, ఇప్పటికైనా విషయం వివరించు. డార్లింగ్ బంగారం బుజ్జికన్నా, నువ్వు సాధించింది చిన్న విజయం కాదు, అద్భుతం, మహాద్భుతం. అమ్మా నాన్నల ముందు నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ అంతా చూశాను. బాబా చాలా రియలిస్టిక్ గా ఉంది, అదరగొట్టేసావు. ఇదిగో ఇండస్ట్రీకి నీలాంటి వాళ్ళే కావాలి. అమ్మా నాన్నలు అంతా నమ్మేశారు. విషం డ్రామాని రక్తి కట్టించేసరికి నువ్వు నిజంగానే ఆత్మహత్య చేసుకోబోతున్నావని బాగా భయపడిపోయారు. అవని శ్రీకర్లైతే షాక్ అయిపోయారు. అవని స్ప్రో కోల్పోతుందేమో, హాస్పిటల్ కి తీసుకెళ్లి సలైన్ ఎక్కించాల్సి వస్తుందేమో అనుకున్నాను. అవనికి ఆ రేంజ్ లో చొక్కాలు చూపించావు. నేను ఆ రేంజ్ లో మెలో డ్రామా చేస్తే గాని అందరూ దారికి రారు, అందుకే అలా చెయ్యాల్సి వచ్చింది. అదే కాక వాళ్ళు మన గురించి నిజాలు చెప్పకూడదు అంటే ఆ రకంగా లాక్ చేయకపోతే కుదరదు. అందుకే సెంటిమెంట్స్ కి విలువిచ్చే వాళ్ళ దగ్గర అలాంటి డ్రామాలైతేనే వర్కౌట్ అవుతాయని ఆ దారిని ఎంచుకున్నాను. నేను వేసిన బాల్ కి వికెట్ లేచింది. ఎలాగైతేనే నన్ను ఇరికించిన అవనిని నువ్వు రివర్స్ లో ఇరికించేసావు. దెబ్బకు ఎదురు దెబ్బ తగిలింది. మన పెళ్లి జరగకూడదని ప్రయత్నించిన అవనే పెళ్లి బాధ్యత మోయాల్సి వచ్చింది. సూపరా సూపర్. నిహా, మరి ఈ సందర్భంలో ఏదో ఊసిపోక అలా వెళ్ళుంటాడు. సమయానికి అమ్మా నాన్నలు కూడా ఇంట్లో లేరు. తమ్ముడు, నువ్వు వెళ్ళి బావను విడిపించుకుంటారా? అమ్మా నేనా? అక్క, ఇంతవరకు నేను పోలీస్ స్టేషన్ బోర్డును కూడా చూసింది లేదు. నేనెలా వెళ్ళగలుగుతానక్క? అదీగాక తొందరలో పెళ్లి కూడా కావాల్సిన వాణ్ణి. ఈ సమయంలో నేను స్టేషన్ కి వెళ్ళాను అని తెలిస్తే బయట జనాలు అపార్థం చేసుకుంటారు. అది నిజమే వసంత గారు. ఒకసారి రాధాకృష్ణ గారికి ఫోన్ చేయండి. అవునవును అన్నయ్య, దీన్ని కరెక్ట్. హలో హలో, చెప్పక్క. తమ్ముడు, బావను పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? పేకాట ఆడుతూ దొరికిపోయాడంట. నువ్వు తొందరగా వెళ్ళి బావను విడిపించుకుని తీసుకురారా. బావేమన్నా రైల్వే స్టేషన్ లో ఉన్నాడా వెళ్ళి తీసుకురావడానికి? అయినా పని పాట లేనోడు ఇంట్లో మూలన కూర్చోకుండా పేకట్లేంటి? నేను బిజీ వర్క్ లో ఉన్నాను, నా వల్ల కాదు, మీరే చూసుకోండి. తొందరగా వెళ్ళి విడిపించుకోకపోతే కోర్టుకి తీసుకుపోతారంట. కోర్టు దాకా వెళ్ళాడంటే శిక్ష పడి ఖచ్చితంగా జైలుకు పోతాడు. పరిస్థితి అంత దూరం వెళ్ళిందంటే మీ బావ తట్టుకోలేడు, నేను భరించలేను. అయినా అవేం పనులక్క? ఏదో ఊసిపోక అలా వెళ్ళాలేరా? ఊసిపోవడానికి మరో ఆటే దొరకలేదా? ఒరేయ్, మీ బావని విడిపించుకుని తీసుకొచ్చాక ఎన్ని బుద్ధులైనా చెప్పండిరా. ముందు అర్జెంటుగా మీ ఇద్దరు వెళ్ళండిరా. మీ గ్యాంగ్ అంతమంది ఉన్నారు కదా, వాళ్ళని వెంటేసుకుని వెళ్ళు. మా దగ్గరికి ఎందుకు వచ్చావు? అందరినీ అడిగాన్రా, మా వల్ల కాదు అంటున్నారు. అవును, ఈ ఇంట్లో ఏ పని ఎవ్వరి వల్ల కాదు. అన్నిటికీ నా భార్య ముందుండాలి. అదే నా భార్యని దోషం చేయాలంటే మాత్రం అందరూ ముందుంటారు. అవని, నిన్ను చాలా విషయాల్లో ఇబ్బంది పెట్టాను. అవన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు నేనేం చేయలేనని మాత్రం అనుకో. ఎలాగైనా నువ్వే ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిసిందంటే ఎంత గొడవ అవుతుందో చూడు. అవని, నువ్వే మా ఆయన్ని రక్షించు. నువ్వేడవకు, నేను వెళ్తాను. అవని, తొందరపడకు. బావా, మనలో మనకి ఎన్ని గొడవలున్నా
బయట నుంచి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనమంతా ఒక్కటైపోవాలి. నన్ను ఇబ్బంది పెట్టారన్న కోపంతో నువ్విలా మాట్లాడుతున్నావు గాని పెద్దిరాజన్నయ్య అంటే నీకు మాత్రం అభిమానం లేదా ఏంటి? ముందు మన మనిషి ప్రమాదం నుంచి బయటపడడం ముఖ్యం. ఇంక నువ్వు నాకు దయచేసి అడ్డు చెప్పొద్దు ప్లీజ్ బావా. వదిన, నేను బావా వెళ్ళి అన్నయ్యని విడిపించుకుని వస్తాం. నువ్వేం కంగారు పడుకు. రా బావా. పద. పద వదిన. అవని చెప్పింది కాబట్టి నీ మీద ఏ కేసు లేకుండా, నీ సంతకం కూడా తీసుకోకుండా నిన్ను విడిచిపెడుతున్నాను. ఇంకోసారి దొరికావంటే మాత్రం అవని చెప్పినా విడిచిపెట్టను. ఇంకోసారి దొరకను సార్. ఏంటి? అదే సార్, ఇంకోసారి ఆడను. ఒక అన్నయ్య కోసం చెల్లెలు పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది. సిగ్గులేదా నీకు? రాఖీ పండగ రోజున చెల్లెలు రాఖీ కట్టగానే ఓ 1000 రూపాయలు చేతిలో పెట్టి అదేదో గొప్ప పని అని మగాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. చెల్లెలు రాఖీ కట్టేది ఆ 1000 రూపాయల కోసం కాదు, అన్నయ్య అనే అనుబంధం కోసం. అది గుర్తుంచుకోండి. ఆ బంధం కోసం చెల్లెలు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. ఇది నీ మొదటి తప్పుగా వదిలేస్తున్నాను. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నా మాటని మన్నించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇక బయలుదేరతాను. మంచిదమ్మా. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందని అంటారు కదన్నయ్య. అవును, ఇంతకీ నా గురించి ఎవరు ఎందుకు రాలేదో ఇప్పుడైనా చెప్పు. ఇంటి దగ్గర ఏం జరిగిందో తెలుసా? లావణ్య, నిహారిక, మనమైనా వెళ్దాం రండి. వదినా, ఆడవాళ్ళం మగతోడు లేకుండా స్టేషన్కి వెళ్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మీరెవరు ఆదుకున్నప్పుడు నాకు మిగిలింది శ్రీకర్ రావనిలే. నువ్వే ఎలాగైనా కాపాడాలి. ఏం జరిగింది వదినా? మా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగండి. పెద్దిరాజుని విడిపించొద్దు. విడిపించకపోతే శిక్ష పడుతుందమ్మా. తప్పు చేసిన వాడికి శిక్ష పడని. నువ్వు పెద్దిరాజుని ఇంట్లోకి తెస్తే నువ్వు ఇంటి నుంచి బయటికెళ్లాల్సి వస్తుంది. అందుకే ఎవరూ వచ్చే ధైర్యం చేయలేకపోయారు. నేను మాత్రం తెగించి వచ్చాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. అత్తయ్య ఏమంటుందో, నా భర్త ఏమంటాడో, నేనింట్లో ఉంటానో ఉండనో నాకేమీ తెలియడం లేదు. అయినా నువ్వు చేస్తున్న పనులకు ఏమైనా అడ్డం ఉందా అన్నయ్య? పేకాట అడ్డమేంటి? ఇంటి అల్లుడివి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీ పరువు పోయిందంటే ఇంటి పరువు కూడా పోయినట్టే. నీ గౌరవం పోయిందంటే అత్తయ్య మావయ్యల గౌరవం కూడా పోయినట్టే. మనం పద్ధతి తప్పితే ఇంటి పద్ధతుల గురించి జనం వంకలు పెడతారు. మనం కట్టుబాట్లు తప్పితే ఇంటి పెద్దలను తప్పుపడతారు. మన వలన మనం ఉన్న ఇంటికి మంచి పేరు రావాలి గాని చెడ్డ పేరు రాకూడదన్నయ్య. ఇంట్లో పెళ్లిడికొచ్చిన కూతురుందన్న ఆలోచన ఉందా నీకు? కావ్యను మరో ఇంటికి పంపించాలన్న బాధ్యత ఉన్నవాడివి అయితే ఇలా బలాదుర్లా తిరగవు. అన్నయ్య, ఒక్క మాట చెప్తాను విను. ఎప్పుడైతే ఎక్కడైతే మన ఆత్మాభిమానం చచ్చిపోతుందో అక్కడ మనం బతికున్నా చచ్చిపోయినట్టే లెక్క. కోట్లు లేకపోయినా పర్వాలేదన్నయ్య. వ్యక్తిత్వం మనిషికి చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ నిన్ను వేదవతి గారి అల్లుడు అంటున్నారే గాని పెద్దిరాజుగారి అత్త వేదవతి అని అండం లేదు. అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లాడివైతే కాదు. నిహారికతో చెడు సావాసాలు మానేసి బుద్ధిగా ఉండు.